నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మనం తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆయన లీలలు, స్థల పురాణం, అక్కడున్న విశేషాలు ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. మా అందరికీ తెలియని ఎన్నో అద్భుతమైన విషయాల్ని మీ ద్వారా మాకు తెలుసుకునే అవకాశం దక్కింది. అది చాలా ఆనందంగా అనిపిస్తోందండి ఆ విషయానికి మాత్రం. ముందుగా అసలు పేరే అంత మధురం కదా. అంతే. అసలు వెంకటేశ్వర స్వామి ఎప్పటి నుంచి తిరుమలలో ఉన్నారండి? ఆయనమ్మా అసలు ఈ సృష్టి మొదట్లోనే ఎప్పటి నుంచి అసలు అది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆయన ఒక్కడు అక్కడ వెలిసి ఉన్నాడు మన కోసం. అంటే దేవతలందరూ ఒకసారి వెళ్ళి స్వామివారిని వైకుంఠంలో ప్రార్థిస్తారు. ప్రార్థించి అడుగుతారు, స్వామి ముందు రాబోయే కలియుగంలో ప్రజలందరూ అనేక పాపాలు చేసి అనేక కష్టాలు పడుతూ ఇలా ఉంటారు, వాళ్ళందరినీ రక్షించే ఉపయోగం ఏదైనా ఉపాయం చెప్పండి, కాస్త మీరు వచ్చి భూలోకంలో వెలిస్తే ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకు కొంచెం ఉపశమనం కలుగుతుంది మీ దర్శనం చేత అనేటప్పటికి అప్పుడు ఆయన అలాగే నేను తప్పకుండా వచ్చి అని వరం ఇస్తాడు. వరం ఇచ్చిన తర్వాత అప్పుడు మరి అంతటి స్వామి ఉండడానికి అనువైన ప్రదేశం కూడా ఉండాలి కదా ఇంత బ్రహ్మాండంలో. అవునవును. అందుకోసం అని చెప్పి ఆయన అప్పుడు వెంటనే గరుత్మంతుడు. వాళ్ళు గరుత్మంతుడు ఏంటంటే తల్లి, మన పురాణాల్లో ఏం చెప్తామంటే మన సంప్రదాయంలో గరుత్మంతుడు స్వామివారికి ప్రథమ భక్తుడు. ఆయన ఎప్పుడు కూడా అలా రెక్కలు విప్పుకుని ఉంటాడట. స్వామి ఏమి ఆదేశం ఇస్తాడా అని చూస్తూ ఆదేశం వచ్చిన తక్షణమే ఎగిరిపోయి ఆ పని చేయడానికి అనమాట. ఇప్పుడు అందుకనే తిరుమల ఆలయంలో స్వామికి ఎదురుకుండా రెక్కలు విప్పుకున్న గరుత్మంతుడు ఉంటాడు. అవునవును. ఎప్పుడు స్వామి ఆ స్వామిని ఆ క్షణంలో వెళ్ళి ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మొట్టమొదటి భక్తుడు అనమాట, ప్రథమ భక్తుడు. అండ్ వాయు వేగమే కదా, వేగానికి ప్రత్యేకంగా మనం గరుత్మంతుని చెప్పుకుంటాం. సో గరుత్మంతుడి వాళ్ళు వెళ్ళి, స్వామి నేను ఈ భూలోకం అంతా తిరిగి తమరు ఉండడానికి అనువైన ప్రదేశం ఏమిటో అని చెప్పి నేను చూసి వస్తానని చెప్పి వెళ్ళి మొత్తం అంతా తిరుగుతాడు. ఒక్కో చోట చూస్తే ఎంతో అద్భుతంగా కనపడతాయి. ఇంకా 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 ఏదో వెళ్తూ కనిపిస్తుంది. ఇంకో చోటుకి వెళ్తాడు, ఇంకో అద్భుతంగా ఏదో అక్కడ వెళ్తూ కనిపిస్తుంది. అలా 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 ఇంకో ప్రదేశానికి అన్నీ బాగుంటాయి, చుట్టుపక్కల నదులు అవి. మళ్ళీ ఏదో కొంచెం వెళ్తిగా మనసులో అనిపిస్తుంది, స్వామికి ఈ ప్రదేశం కొంచెం అంత ఇదిగా ఉన్నట్లేదు. ఇంకొక ప్రదేశానికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అది ఒక చాలా గొప్ప అరణ్యాలు, కొండలు ఉంటాయి అనమాట. అక్కడ కూడా వెళ్ళి చూసి అంత ఎంతో ఆ ప్రదేశం అన్నీ బాగుందనుకుంటే చివరిలో చోట ఎక్కడో తనకి ఎందుకో కొంచెం సంశయం కలుగుతుంది, కొంచెం ఏదో వెళ్తిగా ఉంటుంది. ఇది కూడా మనకి అంతగా ఇదిగా లేదని కొంచెం వెళ్తాను కంచి ఇంకా మళ్ళీ తిరుగుతాడు. అలా తిరగ్గా సువర్ణముఖి నదీ తీరంలో ఈ వెంకటాద్రి ప్రదేశానికి వస్తాడు. ఈ పర్వత శ్రేణులు అనమాట. వచ్చేటప్పటికి అంతకుముందు ఇంకో ప్రదేశం చూస్తాడు. అది కూడా అంత బాగుంటుంది, కానీ చివరిలో ఏదో వెలితిగా ఉంది, ఇంత పురుషోత్తమటి ఉండాల్సిన ప్లేస్ కాదు అనిపిస్తుంది. ఆ తర్వాత సువర్ణముఖి నదీ తీరంలో ఉండే ఈ పర్వత శ్రేణులకు వస్తాడు. వచ్చి చూస్తే ఎంత అద్భుతంగా మొత్తం పూతోటలు, ఫలవృక్షాలు, ఎన్ని 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 వేల వృక్షాలతో కనపడుతుందంటే ఇంకా అద్భుతమైన ప్రకృతి అంతా అక్కడ కనిపిస్తుంది. అండ్ ఎన్నెన్నో ఏంటంటాం సరస్సులు, బ్రహ్మాండమైన వన్యప్రాణులు ఇవన్నీ అంతా కనపడితే ఎంత అద్భుతం, ఇంతకంట స్వామి ఉండడానికి ఇంకా విశిష్టత ఉండదని చెప్పి. అంతేకాకుండా అక్కడ ఎన్నో తీర్థాలు కనపడతాయి అన్నమాట, ఎన్నో క్షేత్రాలు ఉంటాయి. అది అసలు బ్రహ్మాండమైన తోటలు, విపరీతమైన పూల తోటలు, పండ్ల తోటలు అన్నీ కనపడతాయి. అప్పుడు వెళ్ళి స్వామివారి చెప్తాడు, స్వామి మీకు ఒక ప్రదేశం చూశానని. కానీ అప్పుడు శ్రీనివాసుడు ఒకరోజు శుభముహూర్తం రోజున వచ్చి తిరుమల కొండపై స్వయంభువై మనందరి కోసం అలా వెలుస్తాడు. ఆయన వెలిసినప్పుడు ఆ రూపం చూసి అప్పుడు ఏంటంటే ఈ మహర్షులు వాళ్ళందరూ అంటారు, స్వామి నేను ఈ రూపంలో సామాన్య ప్రజలు దర్శించుకోవడం మహా కష్టం కదా, అసాధ్యం కదా వాళ్ళకి అనేటప్పటికి అప్పుడు చెప్తాడు, నేను వారందరికీ ఇక్కడ శిలారూపంలో ఉండి వాళ్ళని శిలారూపంలో ఉన్నట్టు భ్రమింపజేస్తూ ఉంటాను అంటాడు. కానీ నేనే ఉంటాను అక్కడ, కానీ వాళ్ళకి శిలారూపంలో కనిపిస్తూ ఉంటాను. శిలారూపంలో ఉన్నట్టు భ్రమింపజేస్తూ నేను ఇక్కడుండి వాళ్ళందరి కష్టాలు, ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తూ అనేక కష్టాల బాధలు, కలియుగం ఈ మాయలో పడి బాధల్లో పడి ఉంటారో వాళ్ళందరూ నా దర్శనానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని నేను ఆయా కష్టాల నుంచి కాపాడుతానని చెప్తాడు. సో అప్పుడు ఎప్పుడైతే ఇంకా స్వామివారే వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ వెలిసారో అది ఇంకా దేవతలకి అందరికీ సంతోషం కలిగి బ్రహ్మాది దేవతలు అందరూ కొండ మీదకి వచ్చి పెద్ద ఉత్సవం తలపెడతారనమాట. అది బ్రహ్మోత్సవాలు అంటే మనం చేసుకునే బ్రహ్మోత్సవాలు అవే దాన్ని.
సో బ్రహ్మదేవుడు తలపెట్టాడు కాబట్టి చేసిన ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం లాగా అవుతుంది. ఆ, అండ్ స్వామి ఆ రోజు ఆవర్భించిన రోజు ఆశ్వయుజ మాసంలో కన్యామాసం అంటాం, ఉమ్, దాంట్లో శ్రవణ నక్షత్రం రోజు ఆయన ఆరంభిస్తాడు. ఉమ్హు. సో ఆ రోజుతో అయ్యేలాగా అంతకుముందు 10 రోజులు వెనక్కి వెళ్ళి మనం చేసుకుంటూ వెళ్తాం ఈ బ్రహ్మోత్సవాలు. అయితే గురుగారు ఇప్పుడు శిలా రూపంలో మనకి దర్శనమిస్తారు, ఉమ్. కానీ ఆయన సాక్షాత్తు ఆయనే ఉన్నారు కదా. ఆయనే ఉన్నారు. అందుకేనా విగ్రహానికి సంబంధించి అంటే మూల విరాట్కి సంబంధించి అవును మనం పూర్తిగా ఒక వ్యక్తిని పట్టుకుంటే ఎలా అనిపిస్తుంది, అవును అలాంటి అనుభూతి అవును కలుగుతుంది. చాలా మంది తలనీలాలు కూడా ఆయనకి ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయని, అదే వెనకాల సప్త సముద్రాలు ప్రవహిస్తూ ఉంటాయని, ఇలాంటివి వింటూ ఉంటాము. రకరకాలు వింటుంటాం ఇవన్నీ మనం. కానీ లేదు తల్లి, ఆ, ఒకటి ఏంటంటే స్వామి మన అందరికీ శిలారూపంలో దర్శనం ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు స్వామికి నిత్యం అర్చనల్లో కానీ పూజల్లో కైంకర్యాల్లో పాల్గొనే అర్చకులు అందరూ ఉంటారు కదా. వాళ్ళు అర్చకులు స్వామివారికి పూలమాలలు రోజు మూలమూర్తికి మారుస్తున్నప్పుడు కానీ అభిషేకం వేళల్లో కానీ ఒక్కొక్కప్పుడు అలాగా గమ్ముకుని ఆ విగ్రహాన్ని కనుక చేయి తగిలితే ఎంతో అతి సున్నితంగా ఉంటుంది, మెత్తగా, అసలు శిలారూపం అనిపించదు వాళ్ళకి. చాలా మంచి మన వేలు చేతి అండ్ స్వామివారి చేతుల మీద హస్తము ఇలా అన్ని ప్రతి రేఖలు కూడా ఉంటాయి. అన్నీ అంతే అసలు వాళ్ళ చేయి తగిలితే ఎంతో అతి సున్నితంగా స్వామి అక్కడ ఉన్నాడనమాట అని చెప్తారు, అర్చకులు చెప్తుంటారు అక్కడ అనమాట. అంటే స్వామిని సేవించుకునే వాళ్ళంతా వంశపారంపర్యంగా వచ్చిన అర్చకులమ్మా. వాళ్ళు ఎంత అదృష్టం, ఎంత మహాభాగ్యం, పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. సుకృతం ఉంది. మనం ఒక్క సెకండ్ చూస్తేనే ఇంత తరించిపోతామే స్వామిజీ. అండ్ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే తల్లి, శుక్రవారం వాళ్ళు అభిషేకం చేస్తారు. సో అభిషేకం చేసే ముందు రోజున స్వామికి ఏం చేస్తారంటే నామాన్ని కొంచెం సడలిస్తారన్నమాట. ఇంకా స్వామి అంటే గురువారం రోజు స్వామిని ఇంకా అభిషేకానికి సిద్ధం చేయడం. ఈ శుక్రవారం అభిషేకం అనేది తరతరాలుగా వస్తుంది అక్కడ. ఎప్పుడు భగవద్ రామానుజాచార్యులు వారు ప్రవేశపెట్టారు అప్పటి నుంచి ఈ అభిషేకం స్వామికి శుక్రవారం నాడు అభిషేకం జరుగుతుంది. అభిషేకం అప్పుడు మెయిన్ ముఖ్య ఆభరణాలన్నీ కూడా సడలిస్తారు. సడలించి ముందు రోజు గురువారం రోజునే పోలింగ్ సేవ తర్వాత సాయంత్రం ఈ ఆభరణాలన్నీ సడలిస్తారు. అండ్ నామాన్ని కూడా చాలా సన్నగా చేస్తారు. అందుకని మనం మామూలుగా ఎవరైనా మనం దర్శనానికి కనుక గురువారం వెళితే స్వామి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తారు మనకి. ఈ నామం చాలా సన్నగా ఉంటుంది, చాలా ఆభరణాలన్నీ తగ్గించబడతాయి. అదే నిజరూప దర్శనం అంటారు. అనుకోవచ్చు ఒక విధంగా. ఆ దర్శనం మనం చూడగలుగుతాం. గురువారం కనపడుతున్నట్టు మనకి ఆ స్వామిలు ఉంటారు. చాలా సన్నం చేసుకుని అండ్ తర్వాత ఏంటంటే శుక్రవారం పొద్దున్న అభిషేకం చేసేటప్పుడు శంఖం చక్రం మాత్రం తల్లి ఎప్పుడు శంఖచక్రాలు ఎప్పుడు తీరు, శంఖచక్రాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. మిగతా ఆభరణాలన్నీ తొలగించి స్వామివారికి భగవతి వస్త్రం కట్టి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసేటప్పుడుట రకరకాల ద్రవ్యాలతో ఒక ఆగమశాస్త్ర ప్రకారం ఆకాశగంగ నుంచి పవిత్ర తీర్థాన్ని తీసుకొచ్చి దాంతో స్వామికి అభిషేకం చేస్తారనమాట. ఆ అభిషేకం చేసినప్పుడు తర్వాత శరీరం ఇలాగా ఒక దోవతి తీసుకుని తుడుస్తారు స్వామిని. ఆ తుడిచేటప్పుడు ఆయనకి అభిషేకం చేస్తుంటే మనందరిలాగానే చిరు చెమటలు పడుతుంది ఆయనకి. మనం కొంచెం వేరే నీళ్ళతో స్నానం చేస్తే చెమట పడుతుంది చూసారా, అలా స్వామివారికి కూడా ముగ్గుల మీద మా మీద అక్కడ చెమట పడుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది స్వామి. మనం అనుకుంటాం కానీ శిలారూపం అని, కానీ స్వామి సాక్షాత్తు అక్కడ అలా ఉండి ఉంటాడు అంతే. అందుకనే ఇంత ఆకర్షణ మనందరికీ కూడా. కొంతమందికి మాత్రమే అవకాశం ఉందంటారు కదా గురువుగారు, లోపలికి వెళ్ళి స్వామి వారికి వాళ్ళు కులశేఖర్ పడి అంటారమ్మా. గర్భగుడికి మొదటి గడపని కులశేఖర్ పడి అంటారు. అది దాటి వెళ్ళే అర్హత మాత్రం ఓన్లీ ఆ తరతరాలుగా వస్తున్న 4 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ఆ కుటుంబాల వారికే ఆ అర్చకులు వాళ్ళే వెళ్ళి సేవ స్వామి మూలమూర్తికి చేసే సేవలని వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. మిగతా మన కళ్యాణం, సహస్రదీపాలంకరణ వీటిలన్నింటిలో అందరూ అర్చకులు పాల్గొంటారు. కానీ వీటిలో మాత్రం కులశేఖర్ పడి దాటే అధికారం వాళ్ళకే ఉంది. మనం చాలా మంది ఏమనుకుంటారంటే మన వాళ్ళు మన దగ్గర ఏదో ఉన్నత హోదాల్లో ఉన్న వాళ్ళు కానీ ధనవంతులు కానీ లోపల దాకా వెళ్ళొస్తారని అనుకుంటారు. అదొక అపోహ ప్రజల్లో ఉంది. అది ఇప్పుడు లేదు తల్లి. అసలు అక్కడ ఉన్న మిగతా అధికారులు కానీ మిగతా అర్చకులు కానీ ఎవరూ కూడా కులశేఖర్ పడి దాటి లోపలికి వెళ్ళే అవకాశం లేదు. కులశేఖర్ పడి దాటి వెళ్ళేది ఓన్లీ ఆ కుటుంబాల వాళ్ళే. వాళ్ళకి అదికే ఆ అదృష్టం, ఆ భాగ్యం అది కూడా. ఇంతటి
దేశానికి ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంత ధనవంతుడైనా కులశేఖరపడి యువతల నుంచే దర్శనం చేసుకుంటాం. ఓకే. తర్వాత ఆభరణాలకు సంబంధించి, మూల విరాట్ యొక్క ఆభరణాలకు సంబంధించి కూడా ఎన్నో విశిష్టతలు ఉన్నాయని విన్నాను. ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని, ఎందరో రాజులు ప్రభువులు ఆయనకి సమర్పించుకున్నట్లుగా కూడా వింటూ ఉంటాం కదండి. తరతరాలుగా స్వామిని కొలుస్తూ తల్లి ఇన్ని వేల సంవత్సరాలు, కోట్లాది సంవత్సరాలుగా ఉన్నారు కదా. కోట్లాది సంవత్సరాలుగా ఆయన కొలుస్తూ ఎంతో మంది రాజులు, జమీందారులు, చక్రవర్తులు ఎన్నెన్నో నగలు, ఎన్నెన్నో ఆభరణాలు, ఎన్నెన్నో కిరీటాలు చేయించారు. అలా స్వామిని సేవించుకున్న వాళ్ళలో ముఖ్యంగా చెప్పాలంటే మనం శ్రీకృష్ణదేవరాయలు చాలా భక్తుడు. ఆయన తన కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేస్తారు. తిరుమల యాత్ర చేసి వచ్చినప్పుడల్లా కొంతకాలం పైన ఉండి స్వామిని సేవించుకుని ఎన్నో బ్రహ్మాండమైన ఆభరణాలు అవన్నీ చేయించి స్వామికి ఉత్సవాలు జరిపించి స్వామిని సేవించుకుని వెళ్తారు. అసలు ఆ వచ్చేటప్పుడు దృశ్యం అంటే ఎంతో అద్భుతంగా ఉండేది అంటారు. అలా ఏంటి గుర్రాలు, ఏనుగులు, వాటి మీద కొండ, ఈ పరివారం అంతా చక్రవర్తి వెళ్ళేటువంటి పరివారం ఎలా ఉంటుంది సామాన్యం. తర్వాత గురుగారు మనము చాలా అంటే మన చరిత్ర చదువుకుంటే చాలా ఆలయాలు దండయాత్రలకి గురైనాయి కదండి, ధ్వంసం చేయటం జరిగింది మన పురాతన ఆలయాలు. తిరుమలకు కూడా అలాంటి పరిస్థితి వచ్చిందా అండి? ఎవరైనా దండయాత్రలు చేయటం కానీ? కరెక్ట్ తల్లి, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. మనం మన భారతదేశంలో చూస్తాం చాలా ఆలయాలు ఇలాగా దండయాత్రలకు గురై చాలా శిథిలం చేయబడి, కొన్ని ఏమో పూర్తిగా ధ్వంసం చేయబడి, ఎన్నో విధాలుగా అసలు రూపుమాపుల పరిస్థితులు మారిపోయి అలా వచ్చి అలా జరిగే ఎన్నో అసలు పూర్తిగా ధ్వంసం చేయబట్టడం, కొన్ని శిథిలావస్థకు వెళ్ళిపోయి అసలు ఆ రూపమే మారిపోయి అసలు ఎక్కడికి వెళ్ళిపోయి లేకుండా అట్లా చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఎన్నో అసలు పూర్తి రూపం లేదు, ఆ రూపం, ఆ శిథిలావస్థ రూపం అన్ని దాటిపోయి వెళ్ళిపోయి అసలు మనకి అసలు వాటి ఆనవాళ్ళు, కొన్ని ఆలయాలు అయితే మనకి ఆనవాళ్ళు కూడా కల్పన కూడా చేసేస్తారు. ఆలయాలు ఎక్కడుండేవో ఏమిటో కూడా తెలియకుండా విగ్రహాన్ని ధ్వంసం చేయటం, ఆలయ మూలమూర్తులను ధ్వంసం చేసి ఎక్కడో తీసుకెళ్ళి పడేయటం, అసలు ఆలయ మొత్తాన్ని అపహరించడం, వస్తువులన్నీ అన్ని కిరీటాల దగ్గర నుంచి మన సంపదని. భారతదేశంలో కొన్ని వేల ఆలయాల్లో ఎంతో సంపద ఉండేది వాటి ఆభరణాలన్నీ కూడా. అందుకనే మనం ఇది కొంచెం పక్కకు వెళ్ళినా చెప్తాను, ప్రపంచం అంతా కూడా తల్లి ఎవరైనా ఆ రోజుల్లో అన్వేషించడానికి భారతదేశం ఎక్కడుంది అని అన్వేషించేవారట. ఎందుకంటే భారతదేశం అన్నిటికీ సిరి సంపదలకి నిలయం, ఖనిజాలు, న్యాచురల్ రిసోర్సెస్, స్పైసెస్, ఆభరణాలు, గోల్డ్ అన్నిటికీ నిలయం. అందుకని ప్రతి వాళ్ళు వేరే ఖండాల్లో ఉండే వాళ్ళందరూ కూడా భారతదేశం ఎక్కడుంది కనిపెట్టడం కోసం బయలుదేరేవాళ్ళు. అలాగే సో ఎన్నో ఆలయాలు ఇలా ధ్వంసం కాబడైనా తిరుమల ఆలయం మాత్రం ఎప్పటికీ ఎవరు ముట్టుకోలేదు తల్లి, చెక్కు చెదరలేదు. ఇంకా నీకు ఆశ్చర్యం, మనం ఇంతకుముందు ఏమిటి, మనకి భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ అదే బ్రిటిష్ సామ్రాజ్యం కదా మనకి ఉండేది కదా మన. అప్పుడు కూడా వాళ్ళు కూడా తల్లి ఎంత మర్యాదలు, ఆలయ మర్యాదలన్నీ అలా కాపాడేవారంటే అప్పుడు ఉండే గవర్నర్లు, అంటే అది ఆ రోజుల్లో ఉండే మెడ్రాస్ స్టేట్ కింద ఇదంతా ఉంటుంది అనమాట. నార్త్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు, సౌత్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్స్ అన్నట్లాగా ఆ మెడ్రాస్ గవర్నరు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా. సో ఆ వ్యక్తి కూడా, సో వాళ్ళ పరిధిలో ఈ ఆలయం, తిరుమల ఆలయం కూడా ఉంది కాబట్టి ప్రతి శ్రీరంగం ఇలా రకరకాల ఆలయాలు ఏదో దర్శిస్తున్నప్పుడు సో సంవత్సరానికి ఒకసారి తిరుమల ఆలయం కూడా వచ్చేవాడు. అయితే ఏంటంటే మెట్లకి వచ్చి బయట నుంచి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయేవాడు, ఆలయం లోపలికి వచ్చేవాడు కాదు. బ్రిటిష్ అధికారులు ఎవరు కూడా ఆలయం లోపలికి రాలేదు. అప్పుడు గవర్నర్, బ్రిటిష్ గవర్నర్, యాక్చువల్గా మెడ్రాస్ స్టేట్ గవర్నర్ కూడా ఇది మీ సంప్రదాయం, మీ సంప్రదాయం నేను గౌరవిస్తున్నాను అని చెప్పి బయట నుంచుని నమస్కారం పెట్టుకుని మళ్ళీ అదేంటంటే ఆయన పాలనలో భాగంగా రావటమే ఒకసారి, అంతే తప్పితే అసలు ఆచార వ్యవహారాల్లో కానీ అండ్ ఆ ఉండి విషయంలో కానీ ఏ విషయంలోనూ జోక్యం చేసుకోలేదు బ్రిటిష్ ప్రభుత్వం, అసలు జోక్యం చేసుకోలేదు. ఇంకా వాళ్ళు మొట్టమొదటి ఘాట్ రోడ్ కూడా వాళ్ళే నిర్మించారు. గ్యానన్ అండ్ ఎంకర్లీ అని వాళ్ళు ఫస్ట్ ఘాట్ రోడ్ నిర్మిస్తారు తల్లి వాళ్ళు. చాలా అన్నమాట ఎంతో. అలాగే ఇంకో విశేషం ఏంటంటే మీరు ఇలా అన్నారని చెప్తున్నాను, అంత ముందు కాలంలో హైదర్ అలీ అని హైదర్ అలీ ఏంటంటే ఎన్నో ఆలయాలను ధ్వంసం చేస్తూ ఇలా మైసూర్ నుంచి వస్తూ తిరుపతిలో కూడా రావడం జరుగుతుంది. తిరుపతిలో కూడా కింద తిరుపతిలో ఉన్న ఆలయాలన్నీ ధ్వంసం చేశాడు.
ఏమి అండ్ ఎన్నో చోట్ల ఎన్నో ఆలయాలు ధ్వంసం చేస్తూ వస్తుంటే తిరుమలలో ఉండే అర్చకులందరూ భయపడిపోతారు. ఏంటిది, ఎలా మన ఆలయాన్ని కాపాడుకోవటం ఎట్లాగా, దీన్ని రక్షించుకోవటం ఎలాగా. ఈ ఇంకేంటంటే ఆ హైదరాలీ సేనలో ఇంకా అతి భీకరమైన సేన అనమాట. మనుషులు ఎవరు మనం దాన్ని తట్టుకోలేరు అనమాట, మనం వాళ్ళు ఎదురుపడతాం. ఈ పైన వాళ్ళందరూ కింద అన్నింటినీ ఒక్కొక్క సామ్రాజ్యాన్ని ముట్టడిస్తూ అతి భీకరంగా వస్తూ అన్ని ఆలయాలు ధ్వంసం చేసుకుంటూ వస్తుంటే ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా అలిపిరి దగ్గరికి వచ్చేస్తారు, కొండకు వచ్చేస్తారు వాళ్ళు. ఇంకా వీళ్ళకి తెలుస్తుంది అందరికీ ఇంకా ఎలాగా ఇదంతా అని చెప్పి అసలు చాలా బాధపడిపోయి ఇంకా పైన ఈ బ్రాహ్మణ కుటుంబాలు, అర్చకుల కుటుంబాలు అనమాట, వాళ్ళందరూ ఇంక ప్రాణత్యాగం మనం సిద్ధమైపోదాం అని చెప్పేసి అందరూ వచ్చి అలిపిరి దగ్గర నుంచి ఉంటారమ్మా. ఇంతలో హైదరాబాద్ సేన వస్తుంది అక్కడికి. వచ్చేసి ఇంకా వీళ్ళందరినీ నరికేసి పైకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇంకా వెళుతాం అనుకుంటా వీళ్ళందరూ విన్నవించుకుంటారు, మీరు రాకండి, కాపాడండి, పైన మీరు దయచేసి మమ్మల్ని ధ్వంసం చేయకండి, ఆలయాన్ని పైకి రాకండి కొండ మీద కంటే. వినడు హైదరాలీ, అసలు మాట వినే వ్యక్తి కాదు అనమాట. చాలా ఎన్నో ఆలయాలని మనం ధ్వంసం చేయబడి ఆ టైంలో. ఇంతలో వీళ్ళందరూ ఎంతున్నా ఏమి వినడు. శానం పదం అంటాడు కొండ మీద. అయితే అప్పుడు ఒక్కసారిగా ఈ అర్చకులు వెనకాల నుంచి చిన్న చిరునవ్వు నవ్వుతూ ఒక బాలుడు పరిగెత్తుకుంటూ వస్తాడు ముందుకి. అర్చకుల మధ్యలో నుంచి పదని పక్కకి జరగండి అంటూ ముందుకు వచ్చి హైదరాబాద్ ఎదుర్కొని నిలబడతాడు. ఎంతో వచ్చేస్తూ ఉంటాడు చిన్న పిల్లవాడు. ఈ హైదరాబాద్ చూసి చచ్చిపోతే కావునే అంటాడు. అనేప్పటికి ఏమి నవ్వు, చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. అనేటప్పటికి అప్పుడు వెంటనే ఊపర్ కౌనే అంటాడు. అంటే అప్పుడు ఈ చిన్న పిల్లవాడు చెప్తాడు, ఈ ఆది వరాహ క్షేత్ర హై అంటాడు. అనేటప్పటికీ అంటే అనగానే వరాహ బోలితో క్యా హై అంటాడు. వరాహం అంటే చెప్తాడు, ఇలా వరాహం మనం పంది అని చెప్తాం కదా, ఇట్లాగా ఈ భాషలో అతనికి అర్థమయ్యేలా చెప్తాడు. అనగానే వెంటనే వరాహతో న్యాయంగే అని ముస్లింస్కి ఏంటంటే పంది అంటే వాళ్ళకి ఇది అనమాట, అంత ఇదిగా అనిపించదు. అందుకని చెప్పి వెంటనే తో న్యాయంగే అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ బాలుడు ఆ క్షణంలో మాయమైపోతాడు తర్వాత. సో అందుకనే అలిపిరి అనే ప్రదేశం పేరు వచ్చింది ఏంటంటే అలీ, హైదర్ అలీ ఫిరే. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఫిరే అంటే అంటాం కదా, తిరిగి వెళ్ళిపోవటం అన్నమాట. సో అలీ ఫిరేని కలిపి అలిఫిరి ఆ ప్రదేశాన్ని అలిఫిరి అని, అది కాలక్రమేణా అలిపిరిగా మారింది. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం కూడా అలిపిరి నుంచి ఒకవైపు వెళ్తాం కదా, అలాగే శ్రీవారి పాదాల వైపు నుంచి ఒకటి, శ్రీవారి మెట్టు ఒకటి, అలిపిరి ఒకటి. శ్రీవారి మెట్టు యొక్క విశిష్టత ఏంటి గురువు? యాక్చువల్లీ అలిపిరి మార్గం తర్వాత కాలంలో వచ్చింది తల్లి. మొట్టమొదటి ఉన్నది శ్రీవారి మెట్టు మార్గం. శ్రీవారి మెట్టు ద్వారానే ఆ రోజుల్లో వెళుతుండేవాళ్ళు. మనకేంటంటే మామూలుగా ఇప్పటిదాకా చెప్పుకోవాలంటే ఇప్పటిలాగా మనం అలిపిరి మార్గంలో వెళితే 4-5 గంటలు పడుతుంది కొంచెం నెమ్మదిగా వెళ్ళే వాళ్ళకి. అటు తొందరగా చేరుకుంటారు. అండ్ పైన ఇన్ఫ్యాక్ట్ చాలామంది చెప్పేది ఏంటంటే ఈవెన్ కృష్ణదేవరాయలు కానీ రాజులు అందరూ వచ్చింది కూడా ఆ మార్గంలో వచ్చారు అని కూడా, అలిపిరి నుంచి అండి, శ్రీవారి మెట్టు నుంచి వచ్చారని కూడా అంటారు కొంతమంది. అలాగే పైన నిత్యం ఇదేమిటి మన వర్తకులు కానీ పాలు పోసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ మార్గం నుంచి వెళ్తారు. శ్రీవారి మెట్టు దగ్గర నుంచి. ఇక తొందరగా నడిచి వెళ్ళేవాడికి 1.5 గంటలు వెళ్ళిపోతారు పైకి, అంతకంటే టైం పట్టదు మనకి. అసలు యాక్చువల్గా తిరుమల ఆలయాన్ని చేరడానికి ముఖ్యంగా 7 మార్గాలు ఉన్నాయంటారు. ఉండేవి 7 మార్గాలు ఉండేవి. రాజంపేట నుంచి అట్లాగే డిఫరెంట్ మార్గాలు, అవన్నీ అడవుల్లోంచి వస్తాయి. అడవుల్లోంచి వచ్చి చివరికి మనం ఇదంతా దీన్ని మొత్తం ఏంటంటే శేషాచల ఫారెస్ట్లు అంటారమ్మా. శేషాచల ఫారెస్ట్ రీజియన్ అని చెప్పేసి మనకి పేరు. ఈ శేషాచలం అనేది ఎక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ ఫారెస్ట్ సీజన్స్ ఇలా వచ్చేసి మనకి చివరికి శ్రీశైలం దాకా వస్తాయి ఇవన్నీ. అందుకని ఆదిశేషుడే ఈ రూపంలో పడుకుని ఉంటాడు అనిపిస్తుంది. మనం ఆకాశం నుంచి చూస్తేట ఆదిశేషుడు శిరస్సు వచ్చేసి తిరుమల భాగం, మధ్య భాగం ఏమో మన అహోబిలం, ఈ చివరి తోక భాగం వచ్చేసి భాగంలో శ్రీశైలం ఉంటుంది. పైనుంచి ఆదిశేషుడు ఇలా పడుకుని ఉంటే పై భాగంలోనేమో పడగ దగ్గర ఉన్న చోట తిరుమల, మధ్యలో అహోబిలం, ఇక్కడేమో శ్రీశైలం ఉంటుంది. సో ఆదిశేషుడు ఇట్లా ఉంటుంది. అంతా శేషాచల ఫారెస్ట్ అని అంటారు. అవి అసలు చెప్తారు ప్రపంచంలోనే శేషాచల పర్వతాల్లో ఉన్నటువంటి
ఇష్టమైన మొక్కలు కానీ చెట్లు కానీ పువ్వులు కానీ ఇంకెక్కడ లేవండి. ఇంకెక్కడ అటువంటి వనాలు కానీ అటువంటి తోటలు కానీ అసలు అటువంటి కొన్ని మొక్కలే మనకి ప్రపంచంలో ఇంకెక్కడ కనపడి ఉంటారు. ఎంతో విశిష్టతను సాక్షాత్తు స్వామివారి ఎన్నుకొని ఉన్న ప్రదేశం కదా మనకి. అవునవును. సో అయితే ఈ దారుల్లో మనకి మొన్నటి దాకా అందరికీ అలిపిరి ద్వారా వెళ్ళే అలవాటు ఉండేది బాగా. ఇప్పుడు శ్రీవారి మెట్టును కూడా టీటీడీ వాళ్ళు బాగా అభివృద్ధిలో తీసుకొచ్చారు, చాలా వెళ్తుంటారు. అయితే అటు నుంచి కూడా వెళ్తున్నారు మన వాళ్ళకి. అది అటు ఏంటంటే తల్లి చాలా స్టీప్గా ఉంటుంది ఒకేసారిగా. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను. చెప్పండి. ఏంటంటే ఈ మధ్య నన్ను కొంతమంది అప్పుడప్పుడు అడుగుతుంటారు, స్వామి మేము నడిచెప్తామన్న మొక్కున్నాం, ఈ మొక్కున్నాం 10 ఏళ్ళు అయిపోతుంది, ఏదో వెళదాం అనుకుంటున్నాం, అడ్డంకులు వస్తున్నాయి వెళ్ళలేకపోతున్నాం, కానీ అలిపిరి నుంచి వెళ్ళాలంటే చాలా 4-5 గంటలు పడుతుంది, ఇదైతే గంటలో వెళ్ళిపోతుంది, వెళ్ళొచ్చా? అలాగా వెళ్ళొచ్చా, లేదా మేము అలిపిరి నుంచి ఎక్కితేనే ఆ మొక్కు తీసుకుని వాళ్ళం అవుతామా, తర్వాత అసలు ఏ మార్గం నుంచి వెళ్తే పుణ్యఫలం వస్తుంది, ఏదైనా అలా ఉందా, ఓ మార్గం నుంచి ఎక్కి వస్తే పుణ్యఫలం వస్తుందా, లేదా మొక్కుకున్నాం కాబట్టి మేము అలిపిరి నుంచి తిరుమల వస్తామని మొక్కుంటే అలిపిరి నుంచే ఎక్కాలా, ఇటు నుంచి ఎక్కిన ఫలితం, అలా ఏం లేదు తల్లి. మీరు ఎక్కటమే, స్వామిని నడిచి ఎక్కటమే ప్రధానం. అలిపిరి నుంచి ఎక్కినా శ్రీవారి మెట్టు ఎక్కినా అనుకున్న తర్వాత రెండిటికి సమానమైన పుణ్యఫలమే వస్తుంది. అందుకని మనం అయ్యో నేను ఇటు నుంచి వెళదాం అనుకున్నాను, అటు నుంచి వెళ్ళలేకపోతున్నాను, అలా ప్రత్యేకంగా అంటూ ఏమి లేదు. స్వామివారి దగ్గరికి అసలు ఇది ఏంటంటే తల్లి, నడిచి వస్తాను అనుకున్నట్టు నడిచి వస్తానంటే ఏమిటి, మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టడం అనమాట. ఆ స్వామి దగ్గర అన్ని అహంకారాన్ని వదిలేసుకోవాలి. తలలీలా సమర్పించడం కూడా అదే కదా, అహంకారాన్ని వదిలేసుకోవడానికి సంకేతంగా మనం చెప్తాం దాన్ని. అది అందుకని నడిచెక్కటం అనేది. అది కూడా ఏంటి అసలు అంటారు, తిరుమల యాత్రలోట ఒక్కొక్క అడుగు, ఏ ఊరు నుంచి వాళ్ళు ఉన్నా కూడా ఒక్కొక్క అడుగు అన్ని 100 జన్మలు మోక్షాన్ని ముందుకు తీసుకెళ్తుంది అంటారు. ఒక్కొక్క అడుగు వేస్తుంటే మనం. అందుని తిరుమల ఇంకోటి ఏంటి, ఆ కొండలంతా కూడా ఆదిశేషుడి స్వరూపమే. ఆదిశేషుడే స్వామివారు వస్తున్నారని తెలిసి శిలారూపం దాల్చి అక్కడ ఉన్నాడు. అందుకని మనం కాలు పెట్టినప్పుడు అందుని ఎవ్వరు కూడా చెప్పులు ధరించి కొండ ఎక్కకూడదు అని చెప్పేది మనం. ఆదిశేషుడు మీరు సరే రామానుజాచార్యులు వారు దాదాపు 90వ ఏట ఆయన వచ్చినప్పుడు కాలు పెట్టబోయి వెంటనే ఆయనకు తెలుస్తుంది ఇదంతా ఆదిశేషుడి రూపం అని. అంత వయస్సులో వారు మోకాళ్ళ మీద ఎక్కుతారు కొండ. అంత పవిత్రమైన ప్రదేశం అనమాట. సో ఏ మార్గంలో వెళ్ళామన్నది ముఖ్యం కాదు, ఎట్లా వెళ్ళినా కూడా ఆ ఫలితం అనేది పూర్తిగా ఉంటుంది. అద్భుతం గురుగారు, ఎన్నో విశేషాలు చెప్పారు. మరికొన్ని వీలు వెంబడి మాట్లాడుకుందాం. నమస్తే అండి. చాలా సంతోషం తల్లి. ఓం నమో వెంకటేశాయ.